మీలో ఎవరైనా పనసపండు ఇప్పటి వరకు కూడా టేస్ట్ చేయని వాళ్ళు ఉన్నారా? అసలు నేనైతే అదే బాపతి అస్సలు ఒక్కసారి కూడా టేస్ట్ చేయాలి. నేను ఈ రోజే ఫస్ట్ టైం అది కూడా టేస్ట్ చేయడము. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూసాను కానీ తినడం అయితే తినలేను నేను పనసపండునైతే. ఇంకా వీడియోలు చూడడం యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో కనిపించకుండా ఉంటాయా మనం సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు అట్లనే కనిపిస్తూ ఉండేది. ఒకసారి మా ఆయనకి చెప్పాను అనమాట, నేను ఎప్పుడు పనసపండు తినలేను అనేసి. అంటే సరే అనేసి ఇంకా ఈ సీజన్ పనసపండు సీజన్ ఏమో మేబీ ఇంకా తీసుకొచ్చాడనమాట. ఒక్క బాక్స్ 100 రూపీస్ అంట. తీసుకొచ్చినాక ఇంకా మాకు ఇచ్చేసాడు. మేము తింటా ఉంటే మా ఆయన ఏమో వెనక నుంచి జిమ్ బాడీ అని అనేసి నాదనేసి పోజ్ కొడతా ఉన్నాడు. ఇంకా తర్వాత మాకు పనసపండు ఒకటే సరిపోలేదు కాబట్టి ఇంకా మిర్చి బజ్జీలు కూడా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మిర్చి బజ్జీలు వేయాలంటే బజ్జీ మిర్చి ఉండాలి కదా, ఆ మిర్చి లేవు. ఇంకా సరే అనేసి నార్మల్ మిర్చిస్తోనైనా సరే వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ శనగపిండి తక్కువ పడ్డది. ఇంకా సరే అనేసి శనగలు అనేసి బియ్యం పిండితో అడ్జస్ట్ అయ్యి అలా చేసేసా. కాకపోతే సగం బజ్జీలు అయినాక ఒక బజ్జీ తిని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అసలు కారం ఉప్పు కారమే సరిపోలేదు అనేసి. ఇంకా మా కోసం మిర్చి బజ్జీలు చేసుకున్నప్పుడు మహేష్ కోసం ఆలు బజ్జీ కూడా చేసేసుకోవాలి. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్